హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో అయితే జ్వరంతో బాధపడుతున్న పార్వతిని అయితే కంటికి రెప్పలా నిద్రపోకుండా మరీ చూసుకుంటాడనమాట రాజేంద్ర ప్రసాద్. ఇక ఉదయం అవ్వగానే, సరే పార్వతి, నీకు జ్వరం తగ్గింది, నేను ఇక అవని దగ్గరికి వెళ్తాను, మళ్ళీ రాకపోతే కంగారు పడుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే బయలుదేరతాడనమాట. ఇక అయితే రాజేంద్ర ప్రసాద్ ఇలా వెళ్ళడం భారతికి అయితే అస్సలు నచ్చదు. ఇక ఏమండి, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా అని చెప్పేసి అడుగుతుందనమాట. ఏంటి పార్వతి అలా అంటున్నావు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు. మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనండి. ఇన్నాళ్ళు నేను ఏం పోగొట్టుకున్నానో నాకు అర్థమైంది. బంధాలు పట్టింపులే జీవితం అనుకున్నాను, కానీ ప్రేమలు బంధాలే జీవితం అని తెలుసుకున్నాను. నాకు ఇక్కడ ఉండాలని లేదు, మీతోనే ఉండాలని ఉంది. నేను కూడా మీతోనే వస్తానండి అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. ఇక ఆ మాటకి రాజేంద్ర ప్రసాద్ అయితే సైలెంట్గా ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నారు అని చెప్పేసి పార్వతి అడగగానే, నువ్వు వస్తాను అనడం సంతోషంగా ఉంది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. సరే ఒక్క నిమిషం అని చెప్పేసి లగేజ్ సర్దుకోవడానికి అని చెప్పేసి పార్వతి అయితే వెళ్తుంది అనమాట. పదండి వెళ్దాం అని చెప్పేసి ఇక లగేజ్ తీసుకొని వెళ్ళబోతూ ఉండగానే ఇంట్లో వాళ్ళంతా అక్కడికైతే వచ్చేస్తారు. ఇక పల్లవి అయితే, అత్తయ్య చేతిలో ఆ బ్యాగ్ పట్టుకున్నారేంటి అని చెప్పేసి అడుగుతుందనమాట. నేను మీ మావయ్య గారితో వెళ్తున్నాను అని చెప్పేసి భారతి చెప్పగానే, నాన్నతో నువ్వు కూడా వెళ్తున్నావా అమ్మ అని చెప్పేసి శ్రీకర్ అయితే అడుగుతాడు. ఏ వెళ్ళకూడదా అని చెప్పేసి పార్వతి అనగానే, ఎంత సడన్గా వెళ్తావని అనుకోలేదు అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడనమాట. నేను కూడా అనుకోలేదురా, కానీ మీ నాన్న వచ్చిన తర్వాత నాకు కూడా వెళ్ళాలనిపించింది అని చెప్పేసి చెప్తుంది అనమాట. మమ్మల్ని ఇక్కడ అందరినీ వదిలేసి మీరు వెళ్ళిపోవడం ఏంటి అత్తయ్య, గొడవ జరిగిన దానికి కోపంతో వెళ్ళిపోతున్నారా అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుందనమాట. లేదు, సంతోషంగా వెళ్తున్నాను. నా అనుకున్న వాళ్ళ దగ్గర ఉండడానికి, నా జీవితం అనుకున్న ఈయన దగ్గర ఉండడానికి ఉన్న తేడా ఏంటో నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. మాటల్లో చూపించే ప్రేమ కన్నా మనసుతో చూపించే ప్రేమ, చేతల్లో చూపించే ప్రేమ గొప్పదనిపించింది. అలాంటి ప్రేమ ఈయన దగ్గర తప్ప ఎవరి దగ్గర దొరకదనే నిజం తెలిసొచ్చింది. అందుకే నేను ఎంతో వెళ్ళిపోతున్నానని చెప్పేసి పార్వతి అయితే చెప్తుందనమాట. ఇక కమల్ అయితే, ఎన్నాళ్ళు నువ్వు నాన్న దూరంగా ఉన్నారు, ఇప్పుడు కలిసి ఉండాలని అనుకుంటున్నందుకు సంతోషంగా ఉందని చెప్పేసి చెప్తాడనమాట. మీరు మామయ్య గారితో ఉండడం మంచిదే, కానీ మళ్ళీ అవని దగ్గరికి వెళ్ళడం ఎందుకు అత్తయ్య అని చెప్పేసి పల్లవి అయితే అంటది. ఏ వెళ్తే తప్పేంటి, ఇక్కడ మనం ఉన్నట్టే అక్కడ అన్నయ్య వదిన ఉన్నారు కదా అని చెప్పేసి కమల్ అయితే అంటాడు. ఉన్న ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం లేదు కదా అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. ఇక పార్వతి అయితే, నేను వెళుతున్నది కూడా అందుకే, అక్షయ్కి ఇంకా అవని మీద కోపం తగ్గలేదు, కాబట్టి నేను వెళ్ళి వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి షాక్ ఇస్తుంది అనమాట పల్లవికి. వెళ్ళొస్తాను అత్తయ్య గారు అని చెప్పేసి పార్వతి అయితే భానుమతితో చెప్పగానే, నువ్వు నీ కోడల దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను మాత్రం నా కోడల దగ్గర ఉండొద్దా, నేను కూడా మీతోనే వస్తాను, ఆగండి, నా బ్యాగ్ తీసుకొస్తా అని చెప్పేసి భానుమతి కూడా బయలుదేరుతా అనమాట. ఇక ప్రణతి, ఇలా రామ్మ, జాగ్రత్త అమ్మ అని చెప్పేసి పార్వతి అయితే అంటది. వాళ్ళిద్దరిని కలపడానికి వెళ్తుందంట. వాళ్ళిద్దరూ కలిసిపోతే ఇక అందరూ హ్యాపీగా ఉంటారు, ప్రాబ్లం నా ఒక్కదానికి అని చెప్పేసి పల్లవి ఇది తిట్టుకుంటూ ఉంటుంది. ఇక కారులో రాజేంద్ర ప్రసాద్ పార్వతి దిగడం చూసి ఆరాధ్య అయితే, అమ్మ, తాతయ్య నాయనమ్మ వచ్చానని చెప్పేసి చెప్తుంది అనమాట. నేనే మిమ్మల్ని చూడటానికి వద్దాం అనుకున్నా అత్తయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పేసి అవని అయితే అడుగుతూ ఉంటుంది. బాగున్నానమ్మా అని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది అనమాట. ఇక ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అయితే, మీ అత్తయ్య ఎక్కడికి చుట్టం చెప్పుగా రాలేదు అవని, నాతో పాటు ఉంటానని మన ఇంటికి వచ్చేసిందని చెప్పేసి చెప్తాడనమాట. చాలా సంతోషం అత్తయ్య, మీరు మావయ్య గారితో కలిసి ఉండడానికి వచ్చినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మళ్ళీ మీరిద్దరూ ఎప్పట్లానే అన్యోన్యంగా ఉండాలని చెప్పేసి ఆమె అయితే చెప్తుంది అనమాట. నువ్వు ఇంకా మాతోనే ఉంటావా నానమ్మ అని చెప్పేసి ఆరాధ్య అడగగానే, అవునమ్మా అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. అయితే నాతో ఆటలాడతావా అని చెప్పేసి ఆరాధ్య అయితే అడుగుతుంది. అంతేకాదు, నీకు ఇష్టమైనవన్నీ, నువ్వు అడిగినవన్నీ చేసి పెడతానని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. నాకు ఇంతలో అక్షయ్ అయితే లోపల నుంచి అయితే వస్తాడనమాట. ఇక పార్వతిని చూసి, ఎంతసేపు అయిందమ్మా వచ్చి అని చెప్పేసి అడగగానే, ఇప్పుడే వచ్చాను రా అని చెప్పేసి చెప్తుందనమాట. నీకు ఒక గుడ్ న్యూస్ రా, మీ అమ్మ ఆ ఇంట్లో ఉండని, నాతో పాటు ఉండాలని ఇంటికి వచ్చేసిందని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడనమాట. ఇక ఆ మాట విని ఇక అవని వైపు కోపంగా చూసి, చక్రం తిప్పేసావన్నమాట అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. చక్రాలు బొంగరాలు తిప్పడం ఏంట్రా, నేను వచ్చింది మీ నాన్న కోసం మాత్రమే కాదు, నీ కోసం, అవని కోసం కూడా. నేను అవనిని ఎంతగానో ద్వేషించాను, ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నువ్వు కూడా అవని విషయంలో మారితే నేను చాలా సంతోషిస్తారా అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. మీరు అవనిని ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ నేను అర్థం చేసుకున్నది వేరు. నేను మారాల్సిన అవసరం లేదు, మారను కూడా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట.
రే, నువ్వు పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అంటావేంట్రా, అంత మొండితనం ఏంట్రా నీకు అని చెప్పేసి భానుమతి అయితే తిడుతూ ఉంటుంది. నేను కూడా నీలాగే పంతాలు పట్టింపులకు పోయి మీ నాన్నగారిని దూరం చేసుకున్నాకే అర్థమైంది భార్యాభర్తల బంధం ఎంత గొప్పదని. మీరు కూడా ఏం కోల్పోతున్నారో నువ్వు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరా అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. రే, ఈ పంతాలు పట్టింపుల వల్ల ఆవేశాలు పెరగడం తప్ప, జీవితాలు పాడైపోవడం తప్ప ఇంకేం ఉండదురా. అవని ఏం చేసినా తన కోసం కాదు, మనందరి కోసం చేస్తుంది, మనందరి మంచి జరగాలని చేస్తుందని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ చెప్తాడనమాట. అవని ఏం చేసినా మనందరి మంచి కోసమే చేస్తున్నది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనందరికీ కష్టాలు నష్టాలు తప్ప ఇంకేం జరగదు. శ్రీకర్కి ఏం జరిగిందో చూశారు కదా, ఇంకా మీకు ఎవరికి అర్థం కాలేదా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. చూడు అక్షయ్, అవని గురించి అని చెప్పేసి ఏదో చెప్పబోతూ ఉండగానే, అమ్మ నాకు చాలా పనులు ఉన్నాయి, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇక అవని బాధపడకమ్మా, వాడి మనసు మార్చడానికి నేను వచ్చాను, నేను మీ మామయ్య ఏం చేసైనా సరే మీ ఇద్దరిని ఒకటేలా చేస్తాం అని చెప్పేసి పార్వతి అయితే అవనికి మాటిస్తుంది అనమాట. ఇక తర్వాత సీన్లో చక్రధర్కి పల్లవి అయితే ఫోన్ చేస్తానమాట. నువ్వు చెప్పినట్టే అవని తమ్ముడు భరత్ని నా వైపు తిప్పుకున్న డాడీ. శ్రేయ ఇంట్లో పెద్ద గొడవ చేసిందని చెప్పాను కదా, ఆ గొడవ వల్ల అవని భజన చేసే శ్రీకర్ ఇప్పుడు అవనిని అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పి చెప్తుంది అనమాట. వెరీ గుడ్, అన్నీ గుడ్ న్యూస్లో వింటున్నాను. శ్రీకర్లు అనే కమల కూడా అవనికి యాంటీగా మారిపోతే తనకి సగం స్ట్రెంత్ పోయినట్టే అని చెప్పేసి అంటాడనమాట. శ్రీకర్ మారిపోయాడే కానీ తింగరోడైన కమల మాత్రం మారాడు డాడ్. వాటి DNA మారుతుందేమో కానీ అవని దేవత అనే వాడి మాట మాత్రం మారదు, వాడంతా మూర్ఖుడు అని చెప్పేసి చెప్తుంది అనమాట. నేను చెప్పాలనుకున్న మరో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, అత్తయ్య మావయ్య గారితో కలిసి అవని దగ్గరికి వెళ్ళిపోయింది. నేను అత్తయ్యకి ఒంట్లో బాగాలేదని చూడటానికి మావయ్య గారు వచ్చారు. మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు మనుషులు దూరంగా ఉండడం ఎందుకని అత్తయ్య మావయ్యతో వెళ్ళిపోయింది. ఫ్యామిలీ అంతటిని ఒక్కటి చేస్తానని అవని నాతో ఛాలెంజ్ చేసిందని చెప్పా కదా, ఇప్పుడు అత్తయ్య కూడా అవని దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి అది ఏ నిమిషంలోనైనా అందరిని తీసుకుని ఇక్కడికి ఎంట్రీ ఇవ్వచ్చు. తన ఛాలెంజ్ నిరూపించడానికి ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. అదొకటే టెన్షన్గా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది అనమాట. ఒక పని చేయమ్మా, అవనే నీ ఇంటికి రాకముందే నువ్వే వాళ్ళ ఇంటికి వచ్చేలా చేయి అని చెప్పేసి చక్రధర అనగానే ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, డాడ్ ఏమంటున్నారు, అది వచ్చి నా నెత్తిని ఎక్కుతుందని నేను భయపడుతుంటే నన్ను వెళ్ళి తన తీసుకురమ్మంటారేంటి అని చెప్పేసి అంటదనమాట. మన శత్రువు మన కళ్ళ ముందు ఉంటేనే మంచిదని నీకు చెప్పాను కదా, నువ్వు దాన్ని తొక్కేయాలనుకుంటే అది నీ ఇంట్లో నీ ముందు ఉంటేనే మంచిది. అందరి మధ్య చిచ్చు పెట్టాలంటే అందరూ ఒకే చోట ఉండాలి. నువ్వు వాళ్ళందరినీ తీసుకొచ్చే పని చూడు, అప్పుడు కలిసిపోయిన వాళ్ళందరినీ విడిపోయేందుకు ఏం చేయాలో నేను చెప్తానని చెప్పేసి చక్రధర అయితే ఫోన్ కట్ చేస్తాడనమాట. ఇక తర్వాత సీన్లో డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ అయితే పెడుతూ ఉంటుంది అనమాట ప్రణతి. నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావేంటి, ఏదైనా హెల్ప్ చేయమంటే చేస్తాను కదా అని చెప్పేసి భారత్ అయితే వచ్చి అంటాడనమాట. చేస్తావా, అయితే నేను వండింది తిని కూర్చొని తృప్తిగా తినిపెట్టు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అది హెల్పా అని చెప్పేసి భరత్ అడగగానే, భర్త తృప్తిగా అంటే భార్యకి సంతోషమే కదా, భార్యని సంతోషపెడితే హెల్ప్ చేయడం కన్నా ఎక్కువే అని చెప్పేసి ప్రణతి అయితే అంటదనమాట. సరే మేడం గారు అంటూ భోజనం చేయడానికి అని చెప్పేసి భారత్ అయితే కూర్చుంటాడు. ఇంతలోనే ఏం ఉంటామని చెప్పేసి శ్రేయ అయితే అక్కడికి వస్తుంది అనమాట. పాలకూర పప్పు, దోసకాయ పచ్చడి, రసం కూడా చేశానని చెప్పేసి ప్రణతి అయితే చెప్తుంది అనమాట. ఎవరిని అడిగి చేసావు, దోసకాయలు కాకరకాయలు ఎవరు తింటారు, నాన్ వెజ్ లేకపోతే నాకు ముద్ద దిగదు. నువ్వు ఏ గడ్డి వండితే ఆ గడ్డి తినే వాళ్ళ కనిపిస్తున్నావా, చేసే ముందు ఏం చేయాలని అడగాలని తెలియదా, ఈరోజు దోసకాయ పచ్చడి అన్నావు, రేపు గంజి అన్నావు, ఆవకాయ పచ్చడి అంటావు, నాటకాలా అని చెప్పేసి శ్రేయ అయితే సీరియస్ అవుతుంది అనమాట. ఇక ప్రణతి అయితే ఈరోజు గురువారం కదా వదిన, అందుకే విష్ చేశానని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే వారాలను బట్టి వంట చేస్తావు తప్ప తినే వాళ్ళ ఇష్టాలను బట్టి చేయవన్నమాట. మేము నీ సిస్టమ్ను ఫాలో అవ్వాలనుకుంటున్నావా, దీన్ని పొగరు అంటారని చెప్పేసి శ్రేయ అయితే అంటూ ఉంటుంది. ఇక ఎంతలో ఇది అంతా చూసిన పల్లవి అయితే, ప్రణతిది కాదు పొగరు, నీది అని చెప్పేసి అక్కడికైతే వస్తుందన్నమాట. ఏమన్నా నాది పొగరా అని చెప్పేసి శ్రేయ అనగానే, పొగరు అన్నది చిన్న మాట, నీది పొగరు కాదు బలుపు అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. దీన్ని సపోర్ట్ చేయడం కోసం నా గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావా, అసలు ఇది అని చెప్పేసి శ్రేయ చెప్పబోతూ ఉండగానే పల్లవి అయితే శ్రేయ చెంప పగల కొడతానమాట. ఇక శ్రేయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మళ్ళీ కొట్టావా అని చెప్పేసి శ్రేయ అనగానే, మళ్ళీ కొడతాను, తన పేరు ప్రణతి, ఈ ఇంటి ఆడపడుచు, మర్యాద లేకుండా ఏదో పనిదాన్ని పిలిచినట్టు అది ఇది అంటున్నావేంటి, తనకి కొత్తగా పెళ్ళయింది, ఎవరైనా ఏ ఇంట్లో అయినా కొత్త పెళ్లి కూతురు చేత నెల 2 నెలలు ఏ పని చేయించకుండా ముద్దుగా చూసుకుంటారు. అలాంటిది తను మన కోసం వంట చేసి పెడితే మెచ్చుకోవడం మానేసి రెచ్చిపోతున్నామంటే, కొత్త పెళ్లి కూతురని తనకి మనం చేసి పెట్టాలి, చేసి పెట్టలేనందుకు సిగ్గుపడడం మానేసి రుబాబు చేస్తావా, ఇంకొకసారి ప్రణతి మీద కానీ భరత్ మీద కానీ రెచ్చిపోయావంటే మర్యాదగా ఉండదు,
జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోద్ది అనమాట. ఇక వెనకాల శ్రేయ కూడా వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా చూసిన భరత్ అయితే, మీ శ్రేయ వదిన నిన్ను ఒక్క మాట అన్నా కూడా పల్లవి వదిన చూసుకుంటుంది, పల్లవి అక్క ఎంత మంచిదని అస్సలు అనుకోలేదని చెప్పేసి అంటాడనమాట. ఇక శ్రేయ అయితే పల్లవినైతే నిలదీస్తూ ఉంటుంది అనమాట. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అప్పుడు అత్తయ్య గారి విషయంలో నన్ను కొట్టావు, ఇప్పుడు ప్రణతి గురించి కొట్టావు, వాళ్ళిద్దరి ముందు నన్ను అవమానిస్తున్నావు అని చెప్పేసి సీరియస్ అవుతుందన్నమాట. నీ మట్టి బుర్రకి ఇంతకన్నా గొప్పగా ఆలోచించడం రాదు కాబట్టి నేను కొట్టాల్సి వచ్చింది. ఆ భరత్ గాడిని మచ్చిక చేసుకొని మన వైపు తిప్పుకోవాలని నీకు చెప్పానా లేదా? నేను ఆ ప్రయత్నాల్లో ఉంటే నువ్వు వాడి పెళ్ళ మీద రెచ్చిపోతున్నావు. వాడి పెళ్ళాన్ని అవమానిస్తే వాడికి మన మీద కోపం వస్తుంది తప్ప పాజిటివ్ ఫీలింగ్ రాదు. అప్పుడు వాడు మన గ్రిప్లోకి ఎందుకు వస్తాడు? మనం చెప్పినట్టు వింటాడా? నువ్వు చేస్తున్న తప్పులను కవర్ చేయడానికి నేను తిట్టాల్సి వస్తుంది, అంతేగాని నిన్ను కొట్టడం తిట్టడం నాకేం సరదా కాదు. ఇప్పటికైనా ఆలోచించు, ఆవేశపడకని చెప్పేసి పల్లవి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఏంటిది ఎడ్డి వెంటే తెడ్డు అంటుంది, తెడ్డి వెంట ఎడ్డు అంటుంది అని చెప్పేసి శ్రేయత అనుకుంటూ ఉంటుంది. భరత్ని తిడితే ఒక రీజన్ చెప్తుంది, ప్రణతిని తిడితే ఒక రీజన్ చెప్తుంది. రీజన్ చెప్పడమే కాకుండా ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది. దీన్ని ఇలా కాదు, ఏదో ఒక రీజన్ చెప్పి నేను కూడా 2 పీకాలి, దొరకాలి, నీ సంగతి చెప్తా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత పార్వతి, రాజేష్, భానుమతి అయితే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే ఇంతలో ఆమె అయితే బయటకు వచ్చి, అత్తయ్య మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ఇదేం కష్టమైన పని కాదాం కదమ్మా అని చెప్పేసి పార్వతి అనగానే, నేను చూసుకుంటాను కదా అత్తయ్య, మీకు హెల్త్ బాగాలేదు, కొంచెం రెస్ట్ తీసుకోండి, ఏ పని చేయకండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.